మంచి ప్రశ్న వేశారు. మనము మొదటిగా గమనించవలసినది ఏమిటి? అంటే మన సాంప్రదాయాన్ని మొదట తెలుసుకోలేని దుస్థితిలో మనము ఉన్నాము. ఇది జగమెరిగిన సత్యము. దీంట్లో అనుమానము లేదు. దీంట్లో సిగ్గుపడవలసిన అవసరము లేదు. నేను ఎక్కడ చెప్తాను అంటే సుందరకాండ ఎందుకు ఇందాక ఎన్ని సార్లు సుందరకాండ చెప్తాను అంటే, మనము ఏ క్రియ చేస్తున్నామో దాని మీద నిబద్ధత లేకుండా పబ్లిక్ డిస్‌ప్లే సిస్టమ్‌లు అంటే తంతులు చేస్తున్నాము. ఎందుకు అంటే ఎవడి కోసమో మనం పండగలు చేయట్లేదు. పైనుంచి శత్రుమూకలు మీ పండగలు చూడండి ఎంత ఖర్చో, మీ పండగలు చూడండి పర్యావరణాన్ని ఎంత నాశనము చేస్తున్నాయో, మీ పండగలు చూడండి ఎంత ధనము వేస్ట్ అవుతోందో అని ఒకడు సినిమా తీస్తాడు. ఇంకొకడు ఇంకొక పండగ వస్తోందంటే చాలు విషాన్ని చిమ్ముతూనే కూర్చుంటారు. మనము అవి ఎందుకు నమ్మేస్తున్నాము అంటే మనకెందుకు ఆ నిజమేమిటో మనకి తెలియదు. దీపావళి అని ఒక పండగ పెట్టాము. దానికేమి చేశాము 2 విధాలుగా చూద్దాం. ఒకటి సైద్ధాంతికముగా అంటే నరక చతుర్దశి. మాతృమూర్తి నుంచి చావుని కోరుకుని అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం చాలా మంచి విషయం ఇక్కడ. ఏ తల్లి కొడుకుని చంపదు. వాడెంత ధూర్తుడైనా. అందుకు వీడు ఎటువంటి కోరికని కోరాడు? నా తల్లి చేతిలో మరణము కావాలి అని అడిగాడు. అంటే వాడు రాక్షసుడిగా చూస్తున్నాం. కానీ వాడు ఎంత విద్యావంతుడో గమనించండి. వాడు ఎంత జ్ఞానాన్ని ఆర్జించి ఉంటే ఆ కోరికను కోరతాడు? మనం కేవలం వాడిని రాక్షసుడిగా చూస్తున్నాం. కానీ వాడు ఎంత విద్వత్తు కలిగిన వాడో చూడండి. ఒక తల్లి కొడుకుని లేదా తన కడుపున పుట్టిన సంతానాన్ని చంపుకోదు అని తెలుసుకున్నంత జ్ఞానము కలవాడు వాడు. ఆ కోరికని కోరి అది ఇంక జరగదు అని తెలిసిన తర్వాత ఆ కోరిక లేదా వాడు కోరుకున్న వరము దక్కిన తర్వాత వీరాంగము వేశాడు. ఈ వీరాంగాన్ని దాటించాలి అంటే వాడి చావు కావాలి. అందుకు సత్యభామ రూపములో రావడము, కృష్ణయ్య చంపలేడా? దీని మీద గూడా చాలామంది వెటకారాలు వేశారు. మీరు పరమాత్ముడంటారు, కృష్ణుడు చంపలేకపోయాడు. ఒక ఆడామెతోటి చంపించాడు అని. మనము నమ్మేస్తున్నాము. ఎందుకు? మనకి సూక్ష్మము తెలీదు. మనము చదవము లేదా విని తెలుసుకోము. అందులో నేను ఒకడిని. ఏమిటి రహస్యం అని వెతుకుతే మనకి తెలుస్తుంది. వాడు కోరుకున్న కోరిక వరముగా తీసుకున్నది తల్లి ద్వారానే మరణము అడిగాడు. వరమిచ్చారు. ఇప్పుడు ఆ వరాన్ని గౌరవించాలి అది ఎవ్వరైనా. మీరు తారకాసురుడి సంహారము చూసుకున్నా వాడు అడిగినదేమిటి? శివుడి వీర్యము నుండి పుట్టిన కొడుకు ద్వారా నాకు మరణము అని కోరిక కోరాడు. ఎప్పుడు కోరాడు? మనము తారకాసురుడని మాత్రమే రాక్షసుడిగా చూస్తున్నాము. కానీ వాడి జ్ఞానము చూడండి. సతీమాత దక్షయజ్ఞములో తనని తాను అగ్నికి ఆహుతి చేసుకున్న తర్వాత ఇంక వాడికి ఎంత నమ్మకం అంటే శివయ్యకి ఇంక పెళ్లి కాదు. ఆయనని పెళ్లి చేసుకునే యువతి ఈ ప్రపంచములో లేదు అమ్మ తప్ప. అమ్మ దక్షయజ్ఞములో ఆహుతైపోయింది. కాబట్టి ఈయన ద్వారా పుట్టే కొడుకనేది అసంభవము కాబట్టి శివుడి ద్వారా పుట్టే కొడుకు ద్వారా నాకు మరణము అని వాడు తపస్సు చేసి కోరిక తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు మరి కాలభైరవుడు, వీరభద్రుడు, వినాయకుడు, ఇంద్రుడు, శివుడు, విష్ణువు ఇంతమంది యుద్ధము చేసినా వాడిని చంపలేరు.